రాష్ట్ర మంత్రిగా తనకు మంచి పేరు రావడం ఇష్టం లేని కొందరు కుట్రలు చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సహచార మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్లో నిర్వహించిన మాలల ఐక్య సదస్సు కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనను కొంతమంది టార్గెట్ చేశారని అన్నారు. మంత్రిగా తాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కులం ఆధారంగా కుట్రలు విమర్శలు చేస్తున్నారని వాపోయారు. అడ్లూరి లక్ష్మణ్ను పాలిటిక్స్లో ఎంకరేజ్ చేసింది కూడా తన తండ్రేనని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందని కొంతమంది విమర్శలు చేస్తున్నారని మంత్రి వివేక్ ఆరోపించారు. సంఘం వారు కాకా వెంకటస్వామి గారి జయంతి వేడుకలలో నన్ను పిలవడం జరిగింది. ఈరోజు అందరు మాలలు ఇదే ఒక కోరిక ఉండే, చేవల్ల కాంగ్రెస్ పార్టీ రెజల్యూషన్ ఏదైతే ఉందో 18% రిజర్వేషన్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇదే డిమాండ్ చేయడం జరిగింది. నేను కూడా వారికి చెప్పినాను, నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో ఏఐసిసి హైకమాండ్తో కూడా మీరు ఈ కర్ణాటకలో ఎట్లయితే 18% రిజర్వేషన్ పెంచారో తెలంగాణలో కూడా పెంచాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. మాలలందరూ కూడా అయితే కోరుతున్నారు. రిజర్వేషన్స్ పెరిగితే అందరికీ అవకాశాలు ఉంటాయి. రోస్టర్ సిస్టమ్ కూడా కొత్తగా ఏదైతే బీసీ కులగణన చేసినారో దాని ప్రకారంగా చేయండి, అందరికీ న్యాయం అవుతుందని చెప్పి వారు కోరడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎంపిరికల్ డేటా బేసిస్ పైన ఈ రోస్టరు కేటగరైజేషన్ అన్నీ కూడా ఎంపిరికల్ డేటా పైన చేయమన్నారు. మళ్ళీ ఒకసారి రోస్టర్ సిస్టమ్ వలన